అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ నువ్వు ఫస్ట్ నువ్వు మా వైసీపీ మనిషివి. మాకు ఫుల్ చాలా కార్పొరేటర్ల ఎలక్షన్లకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ నాకు సపోర్ట్ చేసినావు. నిన్న పోయినసారి కార్పొరేషన్ ఎలక్షన్లకు నీకు టికెట్ ఇవ్వలేదని నువ్వు మా పార్టీ నుంచి పక్కకు పోయిన వెంటనే నువ్వు టీడీపీకి పోలే, పక్కనే ఉన్నావు. ఎమ్మెల్యే ఎలక్షన్లకు నిన్ను మన ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు పిలుచుకోవడం జరిగింది. మంచిదే, బాగానే ఉందండి, ఎవరి పార్టీ వాళ్ళకు ముఖ్యం. కాకపోతే నువ్వు నేను మాట్లాడిన మాటలు నేనేమన్నా తమ్ముడు, నేనేమన్నా నువ్వే మాట్లాడుతాడు. మీ గవర్నమెంటు మా గవర్నమెంటు చేసిన అభివృద్ధి గురించి ఛాలెంజ్కి రమ్మని నేను చెప్పిన. ఎవరి గురించి చెప్పినా? మన ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి గురించి. ఆమె ఏం నిధులు తెచ్చింది, ఎంత అభివృద్ధి చేసింది, మా సురేష్ అన్న అంజద్ అన్న ఎన్ని నిధులు తెచ్చినారు, ఎంత డెవలప్ చేసినారు, దాని మీద చర్చించుకుందాం రాండి అని నేను పిలిచిన. అంతే. నేనా పోనీ మీకు ఎట్టైన పని అయ్యో, మీకు పచ్చగా వీళ్ళు అయినాయి కాబట్టి మీకు పచ్చగానే కనపడుతుంది, ఉండని. సరే, నువ్వేం డెవలప్ చేసినావు? 40 డివిజన్కు అంటాండవు. మా 40 డివిజన్లో నువ్వే ఊరు నుంచి వచ్చినావు? ఏమన్నా మా మర్యాపురం, మా కడప మర్యాపురంలో ఏమన్నా పుట్టి పెరిగినావా? నీకెందుకు నేను జవాబు చెప్పాలా? నువ్వెవరు అసలు? నీ రోజు చెప్పిన మాటలు విని నువ్వు నన్ను ఏకవచనం పెట్టి మాట్లాడినావు. నువ్వెందుకు ఏకవచనం పెట్టి నన్ను మాట్లాడినావు? స్థాయి అడిగినావు. నీ స్థాయి ఏంది? కబర్ద, జాగ్రత్త. నా స్థాయి ఏందో నీకు తెలియదా? ఎక్స్ కౌన్సిలర్ నేను. లేదేమో. కత్తెర గుర్తు మీద గెలుచుకునే నేను ఏకగ్రీవంగా గెలిచిన ఎక్స్ కౌన్సిలర్. కనుక్కో, ఏడ కనుక్కుంటావో పోయి కనుక్కో. నీ స్థాయి ఏంది? స్థాయి ఎంత? నీ స్థాయి ఏంది? స్థాయికి మించి మాట్లాడాకు. ఎమ్మెల్యే గారు నేనేమన్నా మాట్లాడినా? మాట్లాడినా నేను? ఇప్పుడైనా చెప్తాను నేను, మీరు చేసిన డెవలప్మెంట్ మేము చేసిన డెవలప్మెంట్ సిద్ధమే అని. నువ్వు కూడా సిద్ధమే అన్నావు. మన డివిజన్లో కార్యకర్తలు మహిళలను తీసుకొని నువ్వురా. మన డివిజన్లో టీడీపీ కార్యకర్తలను తీసుకొని నువ్వురా ఛాలెంజ్కి. నేను వస్తా. మా 40వ డివిజన్లో మేము ఎంత డెవలప్ చేసినామో అది నేను చెప్పాను. కోఆప్షన్ అంటే ఏందో కనుక్కో. కోఆప్షన్కు నిధులు ఉండవు, కార్పొరేటర్స్కి మాత్రమే ఉంటాయి. మా కార్పొరేటర్ నేను కలిసి, మా కార్పొరేటర్ నేను 40 డివిజన్ కార్పొరేటర్ నేను బాలసంరెడ్డి కలిసి మా డివిజన్లో మేము ఎన్ని వర్కులు చేసినామో, ఎంత డెవలప్ చేసినామో అది మా కార్పొరేటర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నీకు వినిపిస్తాం. మాట్లాడే హక్కు రాజ్యాంగంలో మాకు ఇచ్చింది. ఎవరినైనా మాట్లాడతాం తప్పు చేస్తే. మాధవక్కనే కాదు, మేము ఎవరినైనా మాట్లాడతాం తప్పు చేస్తే. మోడీని కూడా మాట్లాడతాం. మాట్లాడకూడదా? తప్పు చేస్తే మాట్లాడకూడదా? మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడడం లేదా? నువ్వు ఇప్పుడు ఏ అధికారంతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినావు? నేను కోఆప్షన్ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినా. నీకే అధికారంతో పెట్టినావు? డివిజన్ అధ్యక్షుడిగా. మరి నువ్వు ఎవరో ఒకరి సంఘ నాకైతే కదా తెచ్చుకునింది కదా. నువ్వు ఎవరో ఒక సంఘ నాకింటేనే కదా నీకు ఆ డివిజన్ అధ్యక్షుడు ఇచ్చింది. నీకే చెప్తాను, నువ్వు మాట్లాడగాకు, నీకు తెలియదు. నువ్వు మా ఊరి పిల్లోనివి కాదు, మా ఏరియా కాదు, నీకు మాది అత్తగారిల్లు కాదు, నీది అమ్మగారిల్లు కాదు. నువ్వెవరివో, ఎక్కడి నుంచో వచ్చినావు. ఇల్లు కట్టుకునేంత మాత్రం నీది ఊరు అయిపోదు. నీ చుట్టూ ఊర్లో పుట్టి పెరిగిన బిడ్డలు ఉంటారు కదా నీ చుట్టూ, వాళ్ళతో మాట్లాడి నాయనా నా విలువ ఏందో, నా పరిస్థితి ఏందో, మరిళ్ళకి ఏందో తెలుస్తుంది. జాగ్రత్తగా మాట్లాడుతాముడు. ఖబర్దార్, జాగ్రత్త. నీ స్థాయి ఏంది? నువ్వు అట్ట మాట్లాడకూడదు. బెదిరిస్తున్నావా? ఓమరెడ్డి తమ్ముడు ఏమన్నా నువ్వు? సై అంటే ఏమని అర్థమో తెలుసా నీకు? ఏమని తెలుసు? సై అంటే ఎంతగా సై వస్తావా? నీ సై అవుతుందా? ఏ దాని గురించి మాట్లాడుతున్నావు? ఒక మహిళ డెవలప్మెంట్ చేయమ్మా, నీకు ఎందుకు ఈ సమస్య అని మేము అడుగుతున్నాం. మేము కూడా ప్రెస్ మీట్లోనే ఉన్నాం. మేము కూడా ఆ మహిళను పట్టుకొని నువ్వు మీకు నీ స్థాయి ఎంత అంటే నీ స్థాయి ఎంత? నీ స్థాయి ఎంత తమ్ముడు?
అది కాదు పద్ధతి. నువ్వు చెప్పాలా, మనం మీ వీధిలో డెవలప్మెంట్ చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలి. కానీ ఇదేంది తమ్ముడు, నీ సాయి ఎంత నీ సాయి చూస్తామా? మేము కూడా రెడీగానే ఉన్నాం. దానికే మేము కూడా వెనక్కి వేటి చూపులే లేదు మాకు కూడా. అది పద్ధతి కాదు. ఒక మనిషిని మహిళలు కించపడితే మీ మహిళలంతా వైఎస్ఆర్ పార్టీ మహిళలంతా ఓరుకుండేది లేదు. వాటికైనా మేము సిద్ధమే. కానీ నువ్వు అది పద్ధతి కాదు. అవు అడిగింది తప్పే ఉంది. ఏ రోజు ఆ పక్క పోకపోయినా అంత ఆ పక్క చేసింది నేనే అంటావు, ఈ పక్క చేసింది మేమే చేసినామంటావు. ఏ పక్క చేసినావు నువ్వు? ఏ పక్క? ఆ బుగ్గంక కూడా మేము చేసింది ఊరికి గోడ కట్టుకొని, అది కూడా మాదే, మేమే చేసింది, మేమే డెవలప్ చేసింది, అది మాదే. ఈ పక్క మేము చేసింది మేమే, మా ఎమ్మెల్యే అందరూ అక్క ఎమ్మెల్యే అక్క మాధవి అక్క, మేము ఒకటే చెప్తున్నాం. మనం ఎందుకు పోయినాము? నువ్వు ఎలక్షన్లో ఓట్లు అడగని మనం పోయినాం. ఓట్లు అడగని పోయినప్పుడు మహిళకు ఓట్లు అందరికి ఓట్లు అడగాల. కానీ ఈ ఎత్తిపోసి వాళ్ళకి నిక్కలు ఇప్పుతా వీళ్ళకి నిక్కలు ఇప్పుతా అనే వాక్యం విడిచిపెట్టి మనం ఈ ఆ పక్క మనము అన్యాయం జరుగుతుంది, ఆ పక్క నీళ్లు రాలేదు, వాళ్ళని పోయి విమర్శించి వాళ్ళకి న్యాయం చేయక ఇవన్నీ మనకు అవసరం లేదు. రేపు నెట్టు మా ఎమ్మెల్యే బాగా మాకు మేలు చేసింది, మాకు ఇంత బాగా పడి మాకు ఆమె మేలు అని ఇంకోసారి కూడా నీకు మెచ్చుకోవాలా. ఇదేందిక్క ఎగదోలి నువ్వు మాట్లాడు అనేది ఇదంతా పద్ధతి కాదక్క. నీకు ఒకటే మాట చెప్తాను, ఎవరైనా కానీ రాజశేఖరి జగనన్నను చేసినది ఎక్కడనే కానీ ఇది మేము చేసినామంటే అది రెండోసారి మేము నిలబడుకున్నారు అంతే. అది ఎవరి గురించి వచ్చింది? జగనన్న గురించి వచ్చింది. అంతేగాని మీరు అడిగిపోయి మేము చేసిన పనే మీరు చేస్తున్నారు, అటు చేసి మేమే చేసినామని టామ్ చేస్తున్నారు అందరికీ. ఏమన్నా పద్ధతి అక్క? ఇది పద్ధతి కాదు. ఓబిలిటీ గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మహిళల్ని విమర్శించినామనుకో కబద్దార్. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకొని ఆలోచన. మహిళ నించితే ఒకతే అనుకునేమమ్మా, రాష్ట్రం అంతా కదులుతుంది. నువ్వు ఊరక వాళ్ళ మాటలు వీళ్ళ మాట చెప్పుని కూతలు విని నువ్వు ముందుకు రావద్దు. నువ్వేమన్నా ఉంటే రా మాట్లాడదాం. నిక్కళ్ళు వేసుకొని వేస్తే మనకెందుకు, పంచగట్టుకుంటే మనకెందుకు? ఏమన్నా పనికొస్తామా? అవన్నీ మనకొద్దుమా. మనకు న్యాయం చేయాల, మహిళలకు న్యాయం చేసి మన ప్రపంచానికి న్యాయం చేయాల, అంత మించి ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.